రజత్ పాటీదార్ జీవిత చరిత్ర. రజత్ మనోహర పాటీదార్ ఒక భారత అంతర్జాతీయ క్రికెటర్. అతను కుడిచేతి వాటం టాప్ ఆర్డర్ బ్యాటర్గా మరియు ఆఫ్ స్పిన్నర్గా ఆడతాడు. అతను దేశీయ క్రికెట్లో మధ్యప్రదేశ్కు ప్రాతినిధ్యం వహిస్తాడు మరియు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు నాయకత్వం వహిస్తాడు. పాటీదార్ 21 డిసెంబర్ 2023న దక్షిణాఫ్రికాపై తన అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. దేశీయ క్రికెట్ నుండి అంతర్జాతీయ విజయం వరకు అతని ప్రయాణం ఒక స్ఫూర్తిదాయకమైన కథ. రజత్ పాటీదార్ 1993 జూన్ 1న మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జన్మించాడు. అతని తండ్రి ఒక వ్యాపారవేత్త. అతనికి క్రికెట్ క్లబ్పై ఆసక్తి కలిగింది. తర్వాత అతని తాత అతన్ని ఒక అకాడమీలో చేర్పించారు. అక్కడ అతను బౌలర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. అయితే అండర్-15 స్థాయిలో ఆడిన తర్వాత అతను బ్యాటింగ్పై ఎక్కువ దృష్టి పెట్టాడు. పాటీదార్ తన విద్యాభ్యాసం కోసం ఇండోర్లోని న్యూ దిగంబర్ పబ్లిక్ స్కూల్లో చదివారు. ఆ తర్వాత ఆయన మధ్యప్రదేశ్లోని దేవదాస్లో ఉన్న గురు వశిష్ఠ కళాశాల నుండి పట్టభద్రులయ్యారు. 30 అక్టోబర్ 2015న రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ తరపున తన ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. 8 జనవరి 2018న జోనల్ టీ20 లీగ్లో తన తొలి టీ20 మ్యాచ్ ఆడాడు. 2018-19 రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ తరపున తన ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. 8 జనవరి 2018న జోనల్ టీ20 లీగ్లో తన తొలి టీ20 మ్యాచ్ ఆడాడు. 2018-19 రంజీ ట్రోఫీలో 8 మ్యాచ్లలో 713 పరుగులు చేసి మధ్యప్రదేశ్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2019-20 దులీప్ ట్రోఫీలో ఇండియా బ్లూ జట్టుకు ఎంపికయ్యారు. ఐపీఎల్ 2021 వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ కొనుగోలు చేసినప్పటికీ 4 మ్యాచ్లలో కేవలం 71 పరుగులు మాత్రమే చేసి విడుదలయ్యాడు. ఐపీఎల్ 2022 వేలంలో అమ్ముడుపోకపోయినా సీజన్ మధ్యలో ప్రత్యామ్నాయ ఆటగాడిగా ఆర్సీబీ అతన్ని తీసుకుంది. 2022 ఐపీఎల్ ఎలిమినేటర్లో లక్నో సూపర్ జెయింట్స్పై 54 బంతుల్లో చరిత్రాత్మక 112 పరుగులు సాధించి ప్లే ఆఫ్లో సెంచరీ చేసిన తొలి అన్క్యాప్డ్ ఆటగాడిగా నిలిచాడు. 2022 ఐపీఎల్ సీజన్ను 8 మ్యాచ్లలో 55.50 సగటుతో 333 పరుగులతో ముగించాడు. ఐపీఎల్ 2025 కోసం ఆర్సీబీ తమ కీలక ఆటగాళ్లలో ఒకరిగా నిలుపుకుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి మధ్యప్రదేశ్ కెప్టెన్గా నియమితులయ్యారు. అద్భుతమైన ఐపీఎల్ సీజన్ తర్వాత అక్టోబర్ 2022లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ కోసం పాటీదార్ భారత్ వన్డే అంతర్జాతీయ ఓడిఐ జట్టుకు ఎంపికయ్యాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 2023 న్యూజిలాండ్తో వన్డే జట్టులో శ్రేయస్ అయ్యర్ స్థానంలో అతని పేరును చేర్చినప్పటికీ అతనికి అవకాశం లభించలేదు. జనవరి 2024లో ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్ కోసం భారత టెస్ట్ జట్టులో విరాట్ కోహ్లీ స్థానంలో అతన్ని ఎంపిక చేశారు. అతను 2 ఫిబ్రవరి 2024న తన మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడి 2 ఇన్నింగ్స్లలో 32 మరియు 9 పరుగులు సాధించాడు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.